మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నైట్ రోజు 1 గంటకి మా భార్య నేను మా పాప ఇద్దరు పడుకున్న తర్వాత బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళి 1 గంటకు ఫోన్ మాట్లాడుతుంది సార్. నా భయం ఏంటంటే నా భార్య ఎక్కడైనా తప్పు చేస్తుందా, తను ఇలా తప్పు చేస్తుంది అంటే తను తెచ్చే జీతం నాకు ఈ జీవితమే వద్దనిపిస్తుంది సార్. నాకు అసలు ప్రతి కూడా శవం లాగా ఉన్నది నా పరిస్థితి. అసలు నాకు నిజంగా ఇంట్లో తినుకుంటా పడుకుంటా, ఆయనకేం పని పాట లేక ఊరికే నా మీద ఫోకస్ చేసుకుంటా. ఇప్పటికే మీ వారు మంచాల పడ్డాడని నా ఆఫీస్ లో నానా హింసలు పెడుతున్నారు, ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. నా భర్తని నా పిల్లల్ని కాపాడుకోవాలని పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇప్పుడు రాష్ట్రకి రక్షణ చేస్తావా అవుతారు? ఇప్పుడు చూస్తా నా మీద అనుమానం తప్ప ఇంకేం లేదు ఆయనకి. అనుమానం పెనుభూతమై అతన్ని పీడించి హింసిస్తుంది అనుకుంటా. ఆ జాబ్ చేస్తూ వచ్చే 25 శాలరీతో 70,000-80,000 ఈఎంఐ ఎలా కడుతుంది, ఇంటి ఎలా మెయింటైన్ చేస్తుంది? సార్ ఇప్పుడు అది చెప్పవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు అదే వినండి అమ్మా, ఏంటి అది చెప్పవలసిన అవసరం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక పక్క నుంచి బీపీ షుగర్ పెంచుకోవద్దని అంటున్నారు, ఇంకో పక్క నుంచి గోప్యంగా ఉంచి ఇంకా బీపీ షుగర్ పెంచుతున్నారు మీరు. సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. మనకు వచ్చినటువంటి మెయిల్లోంచి తీసింది ఏంటంటే, ఒకటి గణేష్ అనే వ్యక్తి మెయిల్ చేశారు మేడం. ఆయన కొంతకాలంగా హెల్త్ బాగాలేక భార్య పోషిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అయితే ఏంటంటే భార్య ఎలా పోషిస్తుంది, ఏం చేస్తుంది అసలు ఆమె అనేది ఈయనకు పెద్ద డౌట్. రైట్. అది ఆమెను అడగలేకపోతున్నాడు, కానీ తెలుసుకోవాలని ఉంది. ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఆవిడ ఎలా పోషించగలుగుతుంది అనేది తెలుసుకోవాలని ఉంది. అది ఏంటో అర్థం కాక మనకు మెయిల్ చేశాడు సార్. ఒకసారి డీటెయిల్డ్ గా మనం మాట్లాడదాం. హలో, గణేష్ గారేనండి? నేను నిరుపమ, సుమన్ టీవీ అందమైన జీవితం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నా అండి. మీరు మెయిల్ చేశారు కదా. థాంక్యూ సో మచ్ మేడం. అసలు మీరు రెస్పాండ్ అవుతారని అనుకోలేదు మేడం. చాలా హ్యాపీగా ఉంది రెస్పాండ్ అయినందుకు. లేదండి, మీరు కొంచెం హెల్త్ బాగాలేదన్నారు, సేమ్ టైం ఏంటంటే ప్రాబ్లం ఉందనేసరికి ఇంకా మీది ఫస్ట్ పిక్ చేసాము ఉన్న వాటిల్లో. మనతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి ప్రాబ్లం ఏంటో చెప్తే దాన్ని బట్టి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామండి. సార్ నా పేరు గణేష్ సార్, మా వైఫ్ పేరు శ్వేత సార్. శ్వేత సార్. మాకు పెళ్ళై 7 ఏళ్ళు అయింది సార్. మాకు 5 years పాప కూడా ఉంది సార్. నేను మార్కెటింగ్ చేస్తుంటే నాకు ఈఎంఐ ఒక 70,000-80,000 దాకా ఉండే, నాకు 1 lakh చేంజ్ వస్తుండే, కొంచెం మంచిగానే ఫ్యామిలీ నడుస్తుండే సార్. పెళ్లి చేసుకున్నాం సార్ మేము. అయితే ఇంట్లో ఒప్పుకోలేదు సార్, లవ్ మ్యారేజ్ మాది. మేము బయటకు వచ్చి సపరేట్ గా ఉంటున్నాం అనమాట, నేను మా వైఫ్. తను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని కాదని నేనంటే ఇష్టపడి నాతో వచ్చేసింది సార్. అలా బయటకు వచ్చి ఉంటున్నాం. ఓకే, నేను సంపాదిస్తున్నా. తను కూడా పెళ్లికి ముందు జాబ్ చేసేది, కానీ పెళ్ళైన తర్వాత తను కూడా జాబ్ మానేసింది. ఇక నేను చేస్తున్నాను జాబ్ అని చెప్పి. అంత బాగానే ఉంది సార్. నాకు ఒక 1 year బ్యాక్ నాకు యాక్సిడెంట్ అయింది సార్. బైక్ మీద వెళ్ళేటప్పుడు సడన్ గా వెహికల్ వచ్చి గుద్దేయడం వల్ల అది సడన్ అంటే నా ముందు నుంచి వచ్చి గుద్దేసింది సార్. ఇది జరిగి ఎప్పుడండి? 1 year బ్యాక్ అయింది. 1 year బ్యాక్ అయింది సార్. అంతకుముందు బాగానే ఉన్నాం సార్. తను జాబ్ చేస్తుంది, నన్ను మంచిగా చూసుకుంటుంది. నాకు ఫుడ్ గానీ, నా ట్రీట్మెంట్ గానీ, టాబ్లెట్స్ ఏది ప్రాబ్లం లేకుండా నన్ను, నా పాపని చాలా బాగా చూసుకుంటుంది సార్. నిజంగా అసలు కేరింగ్ అయితే సూపర్, చాలా బాగా చూసుకుంటుంది. అంతవరకు చాలా హ్యాపీగానే ఉంది సార్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి? వర్క్ ఫ్రమ్ హోమ్ ఆవిడ, లేదంటే ఆఫీస్కి వెళ్తారా? లేదు సార్, ఆఫీస్కి వెళ్తారు సార్. కానీ వెళ్ళిన తర్వాత మీకు అన్ని సదుపాయాలు చేసి పెడతారు. అంటే మీరు కొంతవరకు మొబైల్, మరి మిగతా పనులన్నీ చేసుకోవటం ఆవిడ లేనటువంటి టైంలో ఇబ్బంది కాదా మరి మీకు? సార్ అంటే మార్నింగ్ వెళ్తారు సార్. మార్నింగ్ మాకు టిఫిన్ చేసి పెట్టేసి మధ్యాహ్నానికి కూడా భోజనం పెట్టేసి వెళ్ళిపోతారు సార్. అదే. సో కొంతవరకు మీరు కంప్లీట్ గా పారాప్లీజిక్ కాదు, కానీ కొంతవరకు హ్యాండ్ అండ్ లెగ్ మూవ్మెంట్ అయితే ఉంది మీకు. కంప్లీట్ గా కాదు సార్, కొంచెం అయితే ఉంది. వరకు బాగానే ఉంది సార్. బాగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మంచి లైఫ్. ఇంట్లో వాళ్ళు కాదన్నా కూడా బయటకు వచ్చి మా కాళ్ళ మీద మేము నిలబడి మంచిగానే ఉన్నాం. ఇంతవరకు చాలా బాగుంది. నేను కూడా మార్కెటింగ్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఏ కష్టాలు లేకుండా ఉండే మాకు.
అదేలేండి, ఇది అన్ఫార్చునేట్ ఏదైతే జరిగిందో అది. నాకున్న ఈఎంఐలు వాళ్ళు అందరు అప్పుల వాళ్ళు అందరూ ఒకేసారి మీద పడేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ మా వైఫ్ జాబ్ లో జాయిన్ అయింది సార్. అదే ఆఫ్టర్ ఏ స్టాప్ గ్యాప్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆవిడ జాబ్ స్టార్ట్ అయిందండి? 7 years తర్వాత జాబ్ లో జాయిన్ అయింది. రైట్, ఏం జాబ్ ఆవిడది చేసేది? చిన్న కంపెనీనే సార్, 25 వరకు వస్తుంది సాలరీ. 25,000. ఓకే. అయితే మా భార్య ఆ జాబ్ చేస్తూ వచ్చే 25 శాలరీతో 70,000-80,000 ఈఎంఐ ఎలా కడుతుంది, ఇంటి ఎలా మెయింటైన్ చేస్తుంది, నన్ను నా పాపను ఎలా చూసుకుంటుంది అనేది నా ప్రాబ్లం సార్. మీరు ఆవిడని అడగచ్చు కదా, మమ్మల్ని అడుగుతున్నారు. చాలా సార్లు అడిగాను మేడం నేను, అసలు నీకు వచ్చే 25 వస్తుంది నీకు శాలరీ, ఆ 25,000 కి నువ్వు ఎలా ఇంటిని రన్ చేస్తున్నావు? మనకు మొత్తం చేంజ్ చేసుకున్నా 1 lakh చేంజ్ వస్తుంది, మన ఈఎంఐలు మన ఖర్చులు అన్ని ఇంత ఖర్చు ఉంది కదా, నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని చాలా సార్లు అడిగాను మేడం. చాలా సార్లు అడిగినప్పుడు నా మీద విరుక్సిపడ్డాం, కోపంగా నీకెందుకు నేను చూసుకుంటున్నా కదా, నీకేమైనా తక్కువ చేస్తున్నానా, నీ హెల్త్ చూసుకుంటున్నా, నీ టాబ్లెట్లు నీ మెడిసిన్ ఏమి కావాలి మొత్తం అన్ని చూసుకుంటున్నా, నీకు ఏంటి సమస్య అని చెప్పి నేను అడిగిన ప్రతిసారి ఇట్లా కోపంగా ఏదో ఒక మాట అనేస్తుంది. అంటే మీ ఆలోచన ఏంటండి, అంటే మీ భయం ఏంటి? నా భయం ఏంటంటే సార్, నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంది సార్. నైట్ రోజు 1 గంటకి మా భార్య నేను మా పాప ఇద్దరు పడుకున్న తర్వాత బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్ళి 1 గంటకు ఫోన్ మాట్లాడుతుంది సార్. ఓకే, ఇది నా ప్రాబ్లం సార్. అడగలేదా మరి ఆ విషయం కూడా మీరు? చాలా సార్లు అడిగాను నేను. అసలు నాకు ఎలా ఉందంటే, నాకు అది అర్థం కాకే నేను ఆన్సర్ ఇవ్వకే ఎన్ని సార్లు అడిగినా తను నా మీద కోపంగా విరుచిపడడం, నాకేం చెప్పదు, నీకేమైనా తప్పు చేస్తున్నానా, నీకు మొత్తం చూసుకుంటున్నా కదా నేను అని అంటే. చూసుకుంటాను మేడం, బాగా చూసుకుంటది, నాకు ఏ ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కటి చూసుకుంటుంది. నా భయం ఏంటంటే నా భార్య ఎక్కడైనా తప్పు చేస్తుందా అంటే, ప్రతిరోజు నైట్ 1 గంటకు బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. డైలీ 1 గంటకు నా భార్య ఏదైనా తప్పు డైలీ 1 గంటకు ఫోన్ ఏంటి అంటున్నాను. సండే కూడా హాలిడే లేదు. అర్థం కావట్లేదు మేడం, నేను చాలా సార్లు అడుగుతున్నాను, అసలు అడిగి చూస్తున్నాను. 1 గంటకు బయటికి వెళ్ళి ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు, అసలు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏమన్నా తప్పు చేస్తున్నావా అని అడగాలనిపిస్తుంది. కానీ ఆ తప్పు అనేది నేను వాడలేదు మేడం, నాలో నేను అనుకుంటున్నా ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నీకెందుకు అదొకటే అడుగు. నీకెందుకేంటి, మీరు హస్బెండ్ కదా, మీకే కదా చెప్పాలి మేడం, కానీ చెప్పడం లేదు కదా మేడం. సరే, ఇప్పుడు ఈ 7 years బట్టి జరిగిన మీ ప్రయాణంలో ఎక్కడన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన, ఒడిదొడుకులు కానీ? ఇక్కడ ప్రాబ్లం లేదు సార్, ఎక్కడా లేదు. లేదు, ఏ ప్రాబ్లం లేదు సార్. ఎంత హ్యాపీగా ఉన్నామంటే అసలు అంత హ్యాపీగా ఉన్నాం. పెళ్లి చేసుకున్నాం, మా అమ్మ నాన్న వద్దన్నా వాళ్ళ అమ్మ నాన్న వద్దన్నా తను నాతో వచ్చేసి మేము సపరేట్ గా ఉంటూ నేను జాబ్ చేస్తూ మంచిగా చూసుకుంటున్నా. శాలరీ ఓకే సార్, అంతా బాగానే రన్ అవుతుంది, ఈఎంఐలన్నీ పోదాం, మాకు మంచిగానే ఉంది, పాపని ఏది తక్కువ కాకుండా పాపను మంచిగా చూసుకుంటున్నాం, అంతా మంచిగానే ఉంది సార్. ఈ 7 years లో మాకు ఏ బాధ లేదు. కానీ నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో సార్, అప్పటి నుంచి వచ్చే 25,000 తోటి మా ఇంటిని ఎలా మేనేజ్ చేస్తుంది, ఈఎంఐ ఎలా కడుతుంది, ఇక్కడ వచ్చేది 25,000, ఇక్కడ 1,00,000 రూపాయల వరకు కట్టాలి. సరే, అంతవరకు అర్థమైందిలేండి. కానీ మీరు ఆవిడది రెగ్యులర్ షిఫ్ట్స్ అయినా నైట్ షిఫ్ట్లు ఏమన్నా, అలా లేట్ నైటా? నైట్ షిఫ్ట్ ఏం లేదు సార్, మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తుంది సార్. సో మీరు మమ్మల్ని ఆవిడతో మాట్లాడి ఏం తెలుసుకోమంటున్నారు, మీ సమస్య ఏంటి? సార్ నేను ఎంత అడిగినా కూడా నీకు వచ్చే 25,000 శాలరీకి నువ్వు 1,00,000 రూపాయలు ఈఎంఐలు ఇవన్నీ ఎలా కడుతున్నావు, నైట్ బయటికి 1 గంటకి వెళ్ళి ఎందుకు ఫోన్ మాట్లాడుతున్నావు అనేది నాకు చెప్పడం లేదు సార్. నాకు ఏం చేయాలో అర్థం కాక తను నాకు చెప్పక మిమ్మల్ని అప్రోచ్ అయితే అలా అయినా నాకు కొంచెం ఏదో ఒక నిజం తెలుస్తుంది. అప్రోచ్ చేయండి. తను ఇలా తప్పు చేస్తుంది అంటే తన జీవితము, తను తెచ్చే జీతం, నాకు ఈ జీవితమే వద్దనిపిస్తుంది సార్. నాకు అసలు తను ఎక్కడో తప్పు చేస్తుందనేది నాలో కలుగుతుంది సార్. కానీ తను నేను ఆ తప్పు చేస్తున్నావు అని అడగలేకపోతున్నాను సార్. కానీ ఎన్నిసార్లు ఎందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది, బయట 1 గంటకి ఎందుకు మాట్లాడుతున్నావు అని ఎన్నిసార్లు అడిగినా తను నాకేం చెప్పడం లేదు సార్. సరే, మమ్మల్ని కనుక్కోమంటారు, మీకు క్లారిటీ ఇవ్వమంటారు. ఒకప్పుడు ఆవిడ ఏమైనా తప్పు చేస్తున్నట్టుగా ఏదైనా నిజ నిర్ధారణ జరిగితే కనుక మీరు కంప్లీట్గా మ్యారేజ్లోంచి విత్డ్రా అవుతారు, లేదంటే బ్రతుకున్న వేస్ట్ అనే మాట అంటున్నారు. తను ఒకవేళ తప్పు చేయాల్సి వచ్చినా అది నాకు ఇలా జరిగింది, ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లాలని తప్పు చేస్తుండొచ్చు, కానీ నేను అది తీసుకోలేకపోతున్నాను. వద్దులేండి, మనం ముందే ఊహించుకోవటం ఎందుకు, అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం. ఆవిడకి ఫోన్ కలపండి, మనం మాట్లాడదాం. ఎక్కడున్నారు ఆవిడ? ఆఫీస్ లో ఉన్నారు సార్. ఓకే, కనెక్ట్ చేయండి. ఆవిడ పేరేమన్నారు? శ్వేత సార్. శ్వేత గారు కనెక్ట్ చేయండి. గణేష్ చేస్తున్నాను సార్. రైట్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో శ్వేత. గని
ఎక్కడున్నా శ్వేత? ఎక్కడ ఉంటాను? ఆఫీస్ లో ఉన్నాను. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నావు శ్వేత. సరే, ఏంటి కాల్ చేసావు ఇప్పుడు? నువ్వు ఎన్నిసార్లు అడిగినా నువ్వు నాకేం చెప్తలేవు. ఏంటి చెప్పేది? అంటే మనకి ఈఎంఐలు ఉన్నాయి కదా, ఇంత ముందంటే నేను మళ్ళీ అదే టాపిక్. అది కాదు శ్వేత, నువ్వు నాకు ఎన్నిసార్లు అడిగినా చెప్తలేవు. నీకు వచ్చే హెల్త్ బాగాలేదు. డాక్టర్ ఏం చెప్పారు? బీపీ కంట్రోల్ లేదు. ఊరికే కోపం తెప్పించుకోకు. నేను పాపని నిన్ను అన్ని హ్యాండిల్ చేస్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు ఊరికే ఇంట్లో అదే అడుగుతున్నావు, ఆఫీస్కి వచ్చాక అదే అడుగుతున్నావు, అసలు నాకు పని కూడా చేసుకొని ఇస్తలేవు. నువ్వు ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నావు? నేను అన్ని హ్యాండిల్ చేసుకుంటాను, టెన్షన్ తీసుకోకు. వచ్చే 25,000 శాలరీకి నువ్వు నాది నేను టెన్షన్ పడుతున్నాను కదా, నీకు అన్ని చెప్తే నీకు హెల్త్ బాగాలేదని నేను ఏమి చెప్పట్లేదు. ఓకే ఓకే, నేను చెప్పింది నువ్వు రోజు నైట్ వెళ్ళి నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు బయట 1 గంటకి. తప్పేముంది అట్లా? ఇప్పుడు నాకు పొద్దున్న మాట్లాడడానికి టైం ఉండదు. నా శవం లాగా ఉన్నది నా పరిస్థితి. అసలు నాకు నిజంగా అనుకుంటావు నీ కోసం నేను పొద్దున్న లేచి ఇంట్లో పని చేసుకుంటా, పాపని నిన్ను చూసుకుంటా, అన్ని వండి పెట్టి చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాను కదా, మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నువ్వు ఎంత చేసినా నీకు వచ్చే 25,000 శాలరీకి నువ్వు మన ఈఎంఐలు ఎలా కడుతున్నావు, ఇంటిని ఎలా చూసుకుంటున్నావు? శ్వేత గారు ఒక నిమిషం. గణేష్ గారు, శ్వేత గారు నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. మేము అందమైన జీవితం సుమన్ టీవీ కార్యక్రమం తెలుసు కదా, అక్కడి నుంచి మాట్లాడుతున్నాము. నేను నిరుపమ, సారేమో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. అలా కదమ్మా, మీ హస్బెండ్ మెయిల్ పెట్టారమ్మా, అందుకని చెప్పేసి మీకు కాల్ చేసాం మేము. ఒక 2 నిమిషాలు. ఇంట్లో తినుకుంటా పడుకుంటా, ఆయనకేం పని పాట లేక ఊరికే నా మీద ఫోకస్ చేసుకుంటా నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఇంట్లో విషయాలు ఎందుకు చెప్పాలి నాకు అర్థం కాదు. నేను ఏం చేశానని చెప్పాడు. అమ్మా అతను ఏం చేశాడని చెప్పలేదు. అతను బయట రక్త కీడుస్తున్నాడు. ఇప్పుడు అందరు ఇంకా ఇంట్లో ఇప్పటికే మీ వారు మంచాన పడ్డాడు, మీ మంచాన పడ్డాడని నా ఆఫీస్ లో నానా హింసలు పెడుతున్నారు, ఇండైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. అయినా నేనేం పట్టించుకుంటలేను. నా భర్తని నా పిల్లని కాపాడుకోవాలని పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకున్న పాపానికి ఇప్పుడు రాష్ట్రకి రక్షణ చేస్తావా సంసారం? ఏమి బాధపడకండి, మంచి చూసుకుంటున్నా, అంత బాగా చూసుకుంటున్నా. అదే అతను కూడా చెప్పాడు, చాలా బాగా చూసుకుంటున్నారనే చెప్పాడమ్మా. చూసుకుంటున్నా, ఇంకా అయినా చాలా 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 బాగా చూసుకుంటుంది. అసలు అంత బాగా ఎవరు చూసుకోరని చెప్తున్నాడు ఆయన. కానీ నువ్వు ఎంత చూసుకున్నా కూడా నీకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? నేను అదే అడుగుతున్నా. కొంచెం జలుబు చేసినట్టు సార్ వాయిస్. తాకట్టు పెట్టుకున్నాను, నేను అప్పు తెచ్చుకుంటున్నాను, ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాను. 1 నెల 2 నెలలు గోల్డ్ తాకట్టు పెట్టి అడ్జస్ట్ చేసావు అనుకుందాం. ఇంకా మిగతా 5 నెలల నుంచి ఎలా నువ్వు? అవును, నేను చీటీ వేసుకున్నాను. చీటీ పాట ముందే పట్టక ముందే, అదేంటి కంప్లీట్ అవ్వక ముందే ఫస్ట్ సెకండ్ మంత్ నాకు అలా అలా ఇస్తూ ఉంటే అవి కొంచెం కొంచెం కట్టుకుంటున్నాను. నీకు చెప్పాను నీకు హెల్త్ బాగాలేదు, ఎందుకు నీకు ఊరికి అన్ని చెప్పాలని నేను హ్యాండిల్ చేసుకున్నా అంటే, నేను హ్యాండిల్ చేసుకున్నందుకు నీకు ఇంట్లో తినుకుంటా నీకు మైండ్ దొబ్బేసి ఇవన్నీ ఏవో నా మీద అన్ని యాక్సిడెంట్ అయినందుకు నేనైతే ఆయన వదిలిపెట్టి పారిపోలేదు కదా అండి. అమ్మమ్మ ఒక నిమిషం శ్వేత గారు, మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఒక్క నిమిషం మాకు కూడా అవకాశం ఇవ్వండి అమ్మా. ఒక 2 నిమిషాలు మాట్లాడతాం, తర్వాత మీ ఇష్టం. మీరు ఎంతసేపు మాట్లాడు. ఆరోగ్యం బాగుండట్లేదు. మీరు పడినటువంటి కష్టం గురించి అతను కూడా చెప్తున్నాడు. అతను మంచాన పడి మీ రోజు 7 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వరకు పని అలవాటు లేనటువంటి మిమ్మల్ని పిల్లల్ని వదిలేసి ఇవన్నీ చేయటం అన్ని మీరు చెప్పకముందే 10 రెట్లు అతనే ఎక్కువ చెప్పేశాడు మాకు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి సంకోచం లేదు. మీరు పడేటటువంటి కష్టం మామూలు కష్టం కాదు. ఇప్పుడు చూస్తున్నా మీరు అనుమానం తప్ప ఇంకేం లేదు ఆయనకి. అనుమానం పెనుభూతమై అతన్ని పీడించి హింసిస్తుంది అనుకుంటా. అతనికి అర్థం కాకపోతే అతను మీ మీద అనుమానం పడేటటువంటి విధంగా మీరు అన్నీ చెప్పినా కూడా అతను ఏమంటున్నాడు, ఓకే మాతో కూడా అదే మాట అదే తీరు అనిపించింది. ఏం నువ్వు అనుమానం పడుతున్నావా గణేష్ అని మేము కూడా అడిగాం. ఏమో దాన్ని అనుమానం అంటారా ఏమంటారా అనేది పక్కన పెట్టండి. అది 100% అనుమానమే సార్. చూసుకోమనండి వచ్చి. అమ్మ నివృత్తి చేయండి అమ్మా అనుమానాన్ని. చూసుకొని కూడా నేను బూడిలో వచ్చిన పన్నీర్ అయిపోయింది నా శ్రమ అంతా. ఇంటి విషయాలంతా బయట చెప్పి నువ్వు నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళ మనసంతా ప్రేమించినందుకు తప్పు చేస్తున్నావు అని నేను అనుకోవట్లేదు. కానీ ఇవన్నీ ఎలా హ్యాండిల్ అనుకోవట్లేదంటే ఇప్పుడు అనుకున్నావు కాబట్టే కదా నువ్వు అక్కడ వాళ్ళకి చెప్పావు మేడం వాళ్ళకి. లేకపోతే మీ హస్బెండ్ కి చెప్పట్లేదు. ఇప్పుడు అట్లీస్ట్ డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, డాక్టర్ గారికి చెప్పండి. వినండి అమ్మా. ఎందుకు చిన్న రిక్వెస్ట్ సార్, అంటే అంత డబ్బులు ఇప్పుడు 25,000 శాలరీ వస్తుంది. అర్థమైందిలే స్వామి,
నువ్వేమొచ్చి 25,000, 25,000, ఇదే పట్టుకుని నువ్వు ఎన్నిసార్లు పాట పాడతావు? నువ్వు చెప్పినటువంటి పాయింట్ మాకు అర్థమైంది. నువ్వేమొచ్చి క్లారిఫికేషన్ గురించి అడుగుతున్నట్టుగా లేదు, అనుమానం పడుతున్నట్టుగా ఆ అమ్మాయికి అనిపిస్తుంది. అమ్మాయి ఒక్క నిమిషం శ్వేత గారు ఒక్కసారి ఆగండి, వినండి. ఇప్పుడు ఓకే, అతనికి అనుమానం ఉంటే కనుక అనుమానం కొన్ని ఫ్యాక్ట్స్ తోని కొన్ని ఫిగర్స్ తోని మీరు నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అయిపోయింది. ఇదంతా పేపర్లమే కనిపించేదే కదా. ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఈ అమౌంట్ వచ్చింది, ఎక్కడి నుంచి ఈ అమౌంట్ వచ్చింది, ఎంత అమౌంట్ బయటకు వెళ్ళింది, నెలసరి ఖర్చులు ఎంత, ఈఎంఐలు ఎంత, ఇవన్నీ సంవత్సరం బట్టి ప్రతి నెల జరిగేటటువంటి వ్యవహారమే కదా. దాన్ని అతనికి క్లారిటీగా ఇవ్వండి. డాక్టర్ నిన్ను టెన్షన్ పెట్టుకోవద్దు అని అంటున్నాడని చెప్పి మీరేమన్నా కొన్ని అంటే డబ్బుల పరంగా కానీ రాత్రి 1 గంటకి వెళ్ళి ఫోన్ల పరంగా మాట్లాడితే కనుక వృత్తిరీత్యా అవ్వచ్చు, రిలాక్సేషన్ రీత్యా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. క్లారిటీ ఇవ్వండి. ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఆఫీస్ లో ఫోన్ మాట్లాడితే సీసీ కెమెరాలు ఉంటాయి. ఉన్న జాబ్ పోగొట్టుకుంటే నేను రోడ్డు మీదకి అమ్మా ఎందుకమ్మా మీరు వెనక నుంచి ముందు నుంచి వెనక్కి ఎందుకమ్మా మాట్లాడతారు? ఒక 2 నిమిషాలు వింటారా మీరు? శ్వేత గారు చెప్పండి సార్. ఏంటమ్మా చెప్పండి అని చెప్పి మధ్యలో మాట్లాడేటప్పటికి దూరిపోతున్నారు. నేను అనేది ఏంటంటే గివ్ హిమ్ సమ్ క్లారిటీ. మా సమక్షంలో క్లారిటీ ఇవ్వండి. అప్పుడు అతనికి అనుమానం అయితే కనుక అనుమానం క్లియర్ చేసేటటువంటి బాధ్యత మాది. సార్ ఆయన ఎప్పుడో మీకు చెప్పాడు కదా 25,000 మీ ఖర్చులు వినండి అమ్మా, వినండి. ప్రశ్న సమాధానం కాదు. లిసన్ టు మీ. శాలరీ 25,000, ఈఎంఐలు 70, దగ్గర ₹1,00,000 వరకు అవుతున్నాయి. ఆ మిగతా ఏదైతే 75,000 ఎక్కడి నుంచి వస్తుందో తను చెప్పగలిగితే అది నాకు హ్యాపీ డాక్టర్ గారు అన్నాడు. అప్పు చేసి కట్టుకుంటున్నాను సార్. ఎక్కడి నుంచి అప్పు చేస్తున్నారమ్మా? కొంచెం శాలరీ నుంచి కట్ చేస్తున్నారు. ఆఫీస్ లోనే తెచ్చుకుంటున్నాను సార్. ఆఫీస్ లో ఎవరి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు సార్? ఇప్పుడు అది చెప్పవలసిన అవసరం ఏముంది అమ్మా అతనికి? ఇప్పుడు అదే వినండి అమ్మా, ఏంటి అది చెప్పవలసిన అవసరం? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక పక్క నుంచి బీపీ షుగర్ పెంచుకోవద్దని అంటున్నారు, ఇంకో పక్క నుంచి గోప్యంగా ఉంచి ఇంకా బీపీ షుగర్ పెంచుతున్నారు. మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. నేను ఇప్పుడు చెప్పే విషయం ఇద్దరు జీవితాల మీద ఆధారపడింది సార్. నేను ఇప్పుడు చెప్పాను అనుకో, ఆయనకి మళ్ళీ హార్ట్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఆయన అమ్మా నువ్వు చెప్పకపోవటం వల్లే అతని హార్ట్ కి ఎఫెక్ట్ అవుతుంది. ఆపండమ్మా మీ అతి ప్రయోగం. ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పకుండా 12 సంవత్సరాలు కాబట్టి ప్రేమించినా గానీ వదిలిపెట్టకుండా జాబ్ చేసుకుంటా పిల్లల్ని. అలా కాదమ్మా, అది కాదు. అతను అనుక్షణం పగలనక రాత్రనక ఇదే ఆలోచనతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. మీరు చెప్పకపోవటం వల్ల మీరు ఏదో మంచి చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు చెప్పకపోవటం వల్ల అతను ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు. అది అర్థం చేసుకోండి ఫస్ట్ మీరు. సరే ఆయన గుండె ధైర్యం చేసుకోమనండి మేడం సార్. ఎందుకంటే నేను చెప్తున్నాను, చెప్పండి. మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కదా. ఇంతకు ముందు కాలేజ్ డేస్ లో నాకు ఒక క్లాస్మేట్ ఉండేవాడు. అతని పేరు. అతను 1 సైడ్ లవ్ చేశాడు. నాకు ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. నాకు ఆల్రెడీ నేను లవ్ లో ఉన్నాను, మేము ప్రేమించుకున్నాం కానీ నేనంటే ఇష్టం అది ఇదని అతను నన్ను అవాయిడ్ చేశాను సార్. అవాయిడ్ చేశాను. బట్ నాకు అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఆయన ఫ్యూచర్ లో ఏమన్నా హెల్ప్ కావాలంటే నేను చూసుకుంటా, నీ మీద నాకు ప్రేమ ఉంది, జస్ట్ నేను హెల్ప్ చేస్తాను అంతే, దాని వల్ల హెల్ప్ చేయడం వల్ల నీకు నాకు ఎలాంటిది లేదు జస్ట్ అన్నట్టుగా ఆయన నాకు ఎప్పుడో మాట ఇచ్చాడు. ఏం చేస్తా ఉంటాడమ్మా అతను? అతను ఇక్కడ ఉన్నాడు సార్, యుఎస్ఏ లో సెటిల్డ్ అయిపోయాడు. సాఫ్ట్వేర్, చాలా రిచ్, మంచి పొజిషన్ లో ఉన్నాడు సార్. మంచి ఫైనాన్షియల్ గా చాలా వెల్ సెటిల్డ్ సార్. ఒక నెలకి ఎంత పంపిస్తున్నాడమ్మా మీకు అతను? ఒక మంచి ఫ్రెండ్ సార్, ఒక మంచి ఫ్రెండ్, నాకు గుడ్ ఫ్రెండ్ అంతే. చెప్పలేను సార్. ఓకే, ఫ్రెండ్ కానటువంటి వ్యక్తి అని మేము ఎక్కడ సంబోధించలేదు అనే ఉద్దేశంతో మీ భర్త కూడా మాట్లాడట్లేదు. మీరు ఇది గోప్యంగా ఉంచడం వల్ల లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఫ్రెండ్ ఏ విధంగా ప్రతి నెల మీకు సహాయపడుతున్నాడు అనేది చెప్పండి. నాకు ప్రతి నెల నాకు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ కొడతారు సార్. డబ్బులు ఉన్నప్పుడు మీ వారు మంచిగా ఆరోగ్యం బాగున్నాక, అతను జాబ్ చేసేటప్పుడు మంచిగా మీరు వెల్ సెటిల్డ్ అయినాక మీరు ఇద్దరు కలిసి నాకు అప్పు తీర్చండి అని చెప్పారు సార్. అప్పుకి అప్పు సార్ అంతే. అంతేగాని నా ఫ్రెండ్ కదా అని ఆయన మొత్తం నేను దోచేసుకోవట్లేదు సార్. దోచుకుంటున్నారని మేము ఎక్కడ అన్నాం అమ్మా? మీరు చెప్పొచ్చు కదా, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్యూయే కదా. అతను మీరు ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో ఉన్నారు, అతనేమో ఆరోగ్యరీత్యా మంచాన పడ్డాడు కాబట్టి మీ ఫ్యామిలీకి ఒక పాత ఫ్రెండ్గా, మీ శ్రేయోభిలాష్గా అతను ఆర్థిక సహాయం చేస్తున్నాడు, అది కూడా అప్పుగానే కదా. అది మీ హస్బెండ్కి చెప్తే అది ఇంకో పెడర్థం అవుతుందని చెప్పి మీరు ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు ఇప్పటికే 25,000 అని తప్ప అర్థం చేసుకుంటుంది ఆయన. ఇప్పుడు నేను అలా చెప్పాను అనుకో, అతనే నీకేంటి సంబంధము, నీకెందుకు సహాయం చేస్తున్నాడు, మీకు ఏదో ఉంది లేకపోతే ఎందుకు చేస్తారు,
అది అన్నట్టుగా ఇంకా రకరకాలుగా వెళ్ళిపోతుంది కదా సార్. ఒకటి మానవతా దృక్పథంతో సాయం చేస్తున్నాడు, అప్పుగానే సాయం చేస్తున్నాడు. అవసరం ఉంటే కనుక మీ భర్త గారు అతనితో మాట్లాడిపించండి, అక్కడితో అంతా రిలాక్స్ అయిపోయినట్టే కదమ్మా. మీరు సీక్రెట్ గా ఉండటం వల్ల లేనిపోయిన ఆలోచనలు అనుమానాలు అతనికి వస్తున్నాయి కదా. రాత్రిపూట 1 గంటకి కాల్ మాట్లాడుతుంది అతనితోనేనా? యుఎస్ కాబట్టి ఆ టైంలో మాట్లాడుతున్నారా? అవును మేడం, అవును. ఓకే. సో ప్రతిరోజు మాట్లాడాలమ్మా అతనితో. ప్రతిరోజు ఎందుకు? వాళ్ళ వైఫ్ కూడా మంచి ఫ్రెండే మేడం, వాళ్ళ పిల్లలు కూడా మాట్లాడతారు, ఫ్యామిలీ కూడా తెలుసు మేడం. మరి రాత్రిపూట 1 గంటకి రోజు మాట్లాడుతున్నారని చెప్తున్నాడమ్మా మీ హస్బెండ్. మాటలు ఒక రోజు కాదు, రోజు వెళ్ళి మాట్లాడుతున్నారు అన్నట్టు చెప్తున్నాడు. అది ముందుగానే చెప్పుంటే బాగుంటది కదా శ్వేత గారు, ఎందుకు అది అంత దాచిపెట్టి? టైం వచ్చినప్పుడు చెప్దాం అనుకున్నాను. ఇంకేం టైం, సంవత్సరం అయింది. ఫ్రెండ్ నాకు ఒక గాడ్ గిఫ్ట్, దేవుడు ఇచ్చిన ఫ్రెండ్ అతను ఒక్కడే. ఇప్పుడు ఎట్లాగో నేను మా మదర్ పేరెంట్స్ వాళ్ళకి, మా అత్తయ్య మన వాళ్ళకి చెప్పాను, ఎందుకంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అన్నట్టు. ఆ రోజు మీరు చచ్చిపోయారు, నాకు సంబంధం లేదని మాకు వాళ్ళు ఆ రోజే చెప్పారు సార్. ఇంకా నా మంచి చెడు అన్ని నా ఫ్రెండ్ కి చెప్తాను, తర్వాత వాళ్ళ మిస్సెస్, వాళ్ళ పిల్లలు, మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం సార్. అందుకని ఇప్పుడు నీకు ఈయన చెప్పాను అనుకో, ఈయనకి ఇప్పటికే రకరకాలుగా అనుమానాలు ఉన్నాయి. అందుకే టైం వచ్చినప్పుడు చెప్దామన్నట్టు నేనేం చెప్పలేదు సార్. ఇంత పెద్ద మాట మాట్లాడాడు. ఒకటి ఓకే, మిమ్మల్ని తప్పుపట్టడానికి లేదు, అతన్ని తప్పుపట్టడానికి ఏమీ లేదు. అతనికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో అతను ఒక దిగ్భ్రాంతికి లోనవుతున్నాడు, బాధపడుతున్నాడు, మీ చేత కష్టపెట్టిస్తున్నాడని బాధపడుతున్నాడు. ఈ లోపల ఏమొచ్చి మీరు వేరే విధంగా కష్టపడుతున్నారు. మీ కష్టాన్ని ఎక్కడ కూడా అతను తక్కువ చేసి చూపెట్టలేదు, మాట్లాడలేదు. మేము కూడా అలా మాట్లాడలేదు. చెప్పవలసినవి అతనికి చెప్పకుండా బీపీ పెంచేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. అక్కడ అది అనవసరం ఏమో అన్నట్టు మాకు అనిపించింది. టైం వచ్చినప్పుడు అంటే కనుక సంవత్సరం అయిపోయింది, మీరు కష్టపడుతున్నారు. అవతల ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో చాలా మానవతా మంచి హెల్ప్ చేస్తున్నారు. పగోడు కూడా రావద్దు సార్, అసలు నాకు ఏడుపోతుంది కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. నేను ఏడవలేక చావలేక దిగమింగుకుంటున్నా సార్. నా బాధ ఎవరికి చెప్పుకోలేను సార్. ఇటు తల్లి లేక, తండ్రి లేక, ఉన్నా లేనట్టు అయిపోయింది నాకు. నేను ఆమెని తప్పులు తక్కువ శాలరీ తోటి నువ్వు ఈఎంఐలు ఎన్ని కడుతున్నావు? అదే రిపీట్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆవిడ ఏవైతే ఉందో అవన్నీ చెప్పింది. ఇప్పుడు మీరు ఏమంటారో చెప్పండి. మీ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాం, మీరు కావాల్సి ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్. నా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ మీరు కాల్ చేసి మాట్లాడండి సార్ వాళ్ళ పిల్లలతో. నేను నంబర్ కూడా ఇస్తాను సార్. అనుమానం నా భర్తకు ఉంది కాబట్టి మీరే ఆయనతో మాట్లాడించండి, గణేష్ గారితో. ఎలాగో పరిచయం చేద్దాం అనుకున్నారు కదా. ఈ మాత్రం దానికి మేమెందుకు మధ్యలో మాట్లాడటం? ఎంక్వైరీలు ఇవన్నీ మీరు ఎలాగ పరిచయం చేయాలనుకుంటున్నారు? అనవసరం అమ్మా. ఎందుకు? ఇక్కడ మీరు క్లియర్ మైండ్ స్టేట్ తోనే ఉన్నారు, అతను క్లియర్ మైండ్. ఇక్కడ ఎటువంటి దాపరికాలు లేవు, ఎటువంటి భయాలు లేవు, ఎటువంటి అక్రమమైనటువంటి అంశాలు కూడా లేవు. ఎందుకు? మేము ఇన్వెస్టిగేట్ చేసి నలుగురితో మాట్లాడి ఇంకో విధంగా ఫీల్ అయ్యే విధంగా వాళ్ళకి ఒక ఆలోచన, అనుమానం. మీ ఇద్దరిది మంచి అసలు నిజం చెప్పాలంటే సార్, ఏమీ సంబంధం లేకపోయినా, ఏమీ ఆశించకుండా అతను హెల్ప్ చేస్తున్నాడంటే నిజంగా అతను గ్రేట్. అసలు చెప్పాలంటే నో క్వశ్చన్స్ అబౌట్ ఇట్. 100% మంచి వ్యక్తి. మీది ఒక మంచి స్నేహం, మీ అందరిది ఒక మంచి మనసులు. మీ హస్బెండ్ది కూడా మంచి మనసే. ఎటొచ్చి ఏంటంటే అతను ఇంట్లో ఉండటం వల్ల కొద్దిగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నేను కష్టపడకపోవటం, నా భార్య చేత కష్టపెడుతున్నాననే ఒక ఫీలింగ్ వల్ల అతనికి ఉన్నవి లేని ఆలోచనలు వస్తున్నాయి. ఆ ఆలోచనలు వెంటనే మీరు క్లియర్ చేయకుండా టైం వచ్చినప్పుడు అని చెప్పి మీరు పోస్ట్పోన్ చేశారు. దానివల్ల ఇదంతా వచ్చింది. ఆరోగ్యం బాగాలేదు కదా సార్, అందుకే నేను చెప్పలేదు సార్. సరే ఓకే. గత గణేష్, మీ మైండ్ లో క్లారిటీ వచ్చిందా? సార్ ఓకే సార్. సారీ సార్, నిజానికి నేను అడుగుతుంటే నువ్వు చెప్పట్లేదని అప్రోచ్ చేయనంటే సార్ వాళ్ళు హెల్ప్ చేస్తారని. ఇప్పుడు మా వాళ్ళేగా మీకు కూడా క్లారిటీ వచ్చింది. మరి సుమన్ టీవీ వాళ్ళకి చెప్పాను, సారీ చెప్పాను. నాకు క్లారిటీ వచ్చింది, నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. శ్వేత, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మా అమ్మా నాన్నని ఎదిరించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను సార్. నైస్, వెరీ నైస్, సూపర్. చాలా హ్యాపీ అమ్మా. సారీ శ్వేత, నువ్వు నన్ను తప్పుగా అనుకోవద్దు. అంటే నాకు ఎలా ఉందంటే నాలో నేనే అసలు శ్వేత ఏం చేస్తుంది, డబ్బులు ఎలా మేనేజ్ చేస్తుంది, ఆ బాధతోటి నాలో నేనే. సరే గణేష్, మీరు ఒక్కసారి తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనితో కూడా మీరు మాట్లాడండి. మీరు అందరూ చక్కటి ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఒకే కుటుంబం లాగా హ్యాపీగా ముందుకు వెళ్ళండి. వాళ్ళు సహాయం చేస్తున్నారు, మీరు సహాయం తీసుకోండి. టైం వచ్చినప్పుడు అప్పు క్లియర్ చేయండి. ఓకేనా? రైట్. ఓకే మరి. థ్యాంక్ యూ సార్. సారీ శ్వేత, నన్ను క్షమించు. మాట్లాడదాం సార్. ఓకే శ్వేత గారు, ఇంకేం మనసులో పెట్టుకోకండి, హ్యాపీగా ఉండండి. కూడా మాట్లాడు, ఓకేనా? ఎలాంటి విషయాలు సరేనమ్మా. అమ్మ ఓకే అమ్మ, అతనికి క్లారిటీ వచ్చింది, మీకు క్లారిటీ వచ్చింది. మీరిద్దరు హ్యాపీయే కదా ఫైనల్ గా? ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్ అమ్మ. థ్యాంక్ యూ.
ఇద్దరు మంచోళ్ళే, ఇద్దరికి ఏం లేదు మేడం, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుకుంటే ఏ ప్రాబ్లం ఏముంది కదా సార్, ఎప్పుడైనా ఎవరి విషయమైనా ఇంతేనేమో ఇండైరెక్ట్ డిస్కషన్స్ జరిగినాయి అంతే. కదా. రైట్ సార్, మంచి సొల్యూషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.